మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మకంగా తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం కన్నప్ప జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు పలు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్న మంచు విష్ణు తాజాగా ఆమె మరణం నాన్నకు నరకంగా అనిపించింది అంటూ అసలు విషయాన్ని బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె ఎవరో కాదు, దివంగత సినీ నటి సౌందర్య. ఆమె మరణం గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి. ఆమె చనిపోయి 20 ఏళ్లు పూర్తయినా కూడా ఇంకా సౌందర్య మరణం మిస్టరీ వీడలేదు అనే చెప్పాలి. అలా రీసెంట్గా సౌందర్య మరణం గురించి ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి ఒక సంచలన ఫిర్యాదు చేసిన సంగతి మనకు తెలిసిందే. సౌందర్య విమాన ప్రమాదంలో మరణిస్తే ఆయన మాత్రం సౌందర్యని చంపింది మోహన్ బాబేనని, సౌందర్య జల్పల్లిలోని తన 6 ఎకరాల భూమి అమ్మమంటే అమ్మకపోవటంతో కక్ష పెంచుకున్న మోహన్ బాబు సౌందర్యని, ఆమె సోదరుడిని ఒక పథకం ప్రకారం చంపించాడు, సాక్ష్యాలు కూడా దొరకకుండా చేశాడు అంటూ సంచలన ఫిర్యాదు చేశాడు. ఇక ఈ ఫిర్యాదుతో అప్పట్లో మోహన్ బాబు పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది. అయితే ఎప్పుడూ వివాదాల్లో ఇరుక్కునే మోహన్ బాబు సౌందర్య మరణం తర్వాత అలా ప్రవర్తించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంచు విష్ణు. తాజాగా కన్నప్ప మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు సౌందర్య మరణం గురించి మాట్లాడుతూ, సౌందర్య మరణం గురించి మా నాన్నపై ఎన్నో ఆరోపణలు వినిపించాయి, కానీ ఇందులో ఎలాంటి నిజమూ లేదు. అయితే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలకు మీడియా ప్రాధాన్యతను ఇచ్చి ఆ పిచ్చివాడిని మా నాన్నపై ఆరోపణలు చేసేలా ఉసిగొల్పారు. మా నాన్నపై ఈ ఆరోపణలు చేయమని ఆ వ్యక్తిని ఉసిగొల్పింది ఈ మీడియాని. ఆ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు కారణంగా మా ఫ్యామిలీ చాలా బాధతో పాటు మనోవేదనకు కూడా గురైంది. అయితే సౌందర్య మరణ వార్త విన్నప్పుడు మేము షూటింగ్ సెట్లోని ఎడిటింగ్ రూమ్లో ఉన్నాం. ఆ టైంలో సౌందర్య చనిపోయారు అని మాకు సమాచారం అందింది. దాంతో నాన్నకి ఈ విషయం చెబుదామని నేను ఆయన రూమ్కి వెళ్ళినప్పుడు సైలెంట్గా అక్కడ కూర్చొని ఉన్నారు. ఆ తర్వాత డైరెక్టర్ నాకు సైగలు చేసి సౌందర్య మరణించిన విషయాన్ని చెప్పమన్నాడు. ఇక సౌందర్య మరణ వార్తని చెప్పగానే మా నాన్న బాధతో కేకలు వేశాడు, చాలా బిగ్గరగా అరిచాడు. ఇది నిజం కాదు అనేలా మాట్లాడారు. ఆ రోజు నాన్న ప్రవర్తించిన తీరు ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆమె మరణం మా నాన్నను మనోవేదనకి గురిచేసింది. ఆమె మరణం నాన్నకి నరకంగా మారింది అంటూ మంచు విష్ణు తెలిపారు. ఇక సౌందర్య మరణం గురించి ఓ వ్యక్తి చేసిన ఆరోపణలు మా ఫ్యామిలీని ఎంతో ఇబ్బంది పెట్టాయి అంటూ తాజాగా సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు విష్ణు.